బాబు మీ అమ్మమ్మ కానీ చూడరా? చనిపోయారు. అమ్మమ్మ తాత లేరా? మీ నానమ్మ వీళ్ళు పట్టించుకోరు? ఎప్పుడన్నా పిల్లలతో అయినా మాట్లాడరా వాళ్ళు? రారు. మొన్న ఇంకా వాళ్ళే మా అత్తగారి గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. మా ఆయన అయితే మంచోడు కాదు. మా ఆయన అయితే మా అత్తగారే మొక్క మీద నూనె కూడా పోసింది చంపేయాలని. ఎందుకంటే మా ఆయన మంచోడు కాదు. ఒకప్పుడు బాగానే ఉన్నాడు. ఫ్రెండ్షిప్ దగ్గర పాడై తర్వాత నాకు కొంచెం చూపించి అట్లా ఇంకా వాళ్ళు కూడా వద్దనుకున్నారు. ఆయన ఇప్పుడు ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు కొడుకు మంచిగా ఉంటేనే కోడల్ని తీసుకుంటారు. కొడుకు ఎప్పుడైతే మంచిగా ఉంటారో కోడలను చేయరు. కొడుకుతో పాటు ఏదన్నా నా కొడుకే లేనప్పుడు మీరేంటమ్మా అని అడుగుతుందా మేము. ఓకే. ఆ నుంచి అయితే మాకు రూపాయి కూడా ఆస్తి ఏమి ఇవ్వలేదు. కొట్టు బట్టలతో మేము హైదరాబాద్కి వచ్చాము. నిజం చెప్పాలంటే నా చిన్న కొడుకు నమ్మేస్తుంటే నేను ఫైటింగ్ చేసి కేసు పెడితే నన్ను బెదిరితే కేంద్రతో అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు మొగుడు కూడా చెత్త దాంట్లో గెంటేస్తే ఆ మనిషిని నేను లాక్కుని పోలీసు వాళ్ళు వచ్చి ఈయనమ్మా ఎన్నిసార్లు కేసు పెట్టి వీడి మీదే కదా చచ్చిపోయి వదిలేయమంటే, అండి అంత నా మొగుడు కదా నేను ఎలా వదిలేసుకుంటానని చెప్పి రాజమండ్రి హాస్పిటల్లో పెట్టి 3 కాళ్ళు పట్టుకుని నా మొగుడు నాకు కావాలని బతికించుకున్నాను నేను.